ఈ సమావేశాన్ని కోఆర్డినేషన్ చేసినటువంటి ఉద్యమ నాయకురాలు గౌరవ కల్వకుంట్ల కవితక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కోఆర్డినేషన్ మీటింగ్ వచ్చినటువంటి ఉద్యమ సంఘాల నాయకులకి, ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, మిత్రులరా, త్యాగాలు చేసి రక్తతర్పణ చేసి రాష్ట్రాన్ని సాధించుకొని 12 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా హక్కుల కోసం, గుర్తింపు కోసం ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటో, ఈ పాలకుల దౌర్భాగ్యం ఏంటో కానీ ఇప్పటి వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తింపు ఇవ్వమని ప్రాణత్యాగం చేస్తేనే రాష్ట్రం వచ్చింది, జైల్లో పడితేనే రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర లాఠీలు మన వీపుల మీద, మన తలల మీద పగిలితే, రక్తం ఒడ్డితేనే ఏ ఉద్యమకారుడైనా సరే ప్రాణాన్నైనా వదులుకుంటా కానీ నా తల్లి రుణం తీర్చుకుంటాను ఈ రాష్ట్రం వచ్చేంత వరకు అని చెప్పి జైళ్లలో పడటం, దెబ్బలు తినటం, ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అట్లాంటి త్యాగాలు చేసినటువంటి రాష్ట్రంలో, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో చివరికి హక్కుల కోసం ఉద్యమకారులు, ఆ త్యాగాలు చేసినటువంటి ఆ అమరవీరుల తల్లిదండ్రులు ఇవాళ పట్టెడు మెతుకులు లేక, గూడు లేక రోడ్డు మీద పడ్డారు. ఈ పాలకులకి మరి సోయి ఉందో లేదో తెలవట్లేదు. వాళ్ళ కోటరీలకి మాత్రం కావాల్సినటువంటి కోట్లు రిలీజ్ అవుతుంటాయి. అవసరం లేనటువంటి నిర్మాణాలు చేస్తుంటారు, అవసరం లేనటువంటి పథకాలు తీసుకొస్తుంటారు. అవన్నీ దేనికోసం అంటే కమిషన్ల కోసం. ఈ మూసీని ఇప్పుడు ముట్టుకోకపోతే వచ్చిన నష్టం ఏం లేదు. కానీ రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ కడుపు చూడాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద, ఈ రేవంత్ రెడ్డి మీద ఉన్నది. మిత్రులారా, ఇవాళ 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ను వదిలిపెట్టి ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని దానికి 3 లక్షలు 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం లేదు. అన్ని అంగులు ఉన్నాయి ఈ రాష్ట్రం, ఈ రాజధానికి. మరి ఆ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? కమిషన్ల కోసం. అర్థం చేసుకోవాలి. అందుకనే తిరుగుబాటు వచ్చేది, అందుకనే ప్రశ్నించేది, అందుకే ఈ పాలకుల్ని మొందబెట్టేది. మిత్రులారా, తెలంగాణకి ఉద్యమాలు చేయటం కానీ, త్యాగాలు చేయటం కానీ, జైల్లో పడటం కానీ, ఈ పాలకులకి కరుగాల్సి వాళ్ళతో పెట్టడంలో కానీ ఎక్కడ కూడా వెన్నతో పెట్టిన విద్య నేర్పాల్సిన అవసరం లేదు ఎవరు కూడా. మీరు గత పాలకుల్ని దృష్టిలో పెట్టుకోండి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సిద్ధించుకోవడం జరిగింది. ఆనాడే గనుక కేసీఆర్ గనుక ఉద్యమకారులకు ఈ అంశాన్ని కనుక చేసినట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు మనకి. ఆయన చుట్టూ కొంతమంది ఉండి డైవర్ట్ చేసేవాళ్ళు. ఉదాహరణకి మా జిల్లాలో నేను పేరు చెప్తా, నేనేం భయపడాల్సిన అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉద్యమకారులకు అన్యాయం చేసిందే ఆయన. అట్లాగనే కేసీఆర్ గారు ఏం నాకేమన్నా టైమా లేకపోతే నేను కొంతమంది మాటలు విని కేసీఆర్ గారితో జైల్లో పడ్డా. నేను కేసీఆర్ గారితో పాటు ఢిల్లీ జంతర్ మంతర్లో ఉన్నా, కేటీఆర్ గారితో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నా, కేసీఆర్ గారితో పాటు ఖమ్మం జైల్లో ఉన్నా. ఈ విధంగా త్యాగాలు చేసినటువంటి వాళ్ళని, మీతో పనిచేసినటువంటి వాళ్ళని చాలా మందిని గాలికి వదిలేశారు. ఇవాళ అగ్గిపెట్టె హరీష్ రావు గారు ఆయన చేసినటువంటి మోసానికి చాలా మంది బలి కావడమే కాకుండా, అమరులు కావడమే కాకుండా చివరికి ఆ తల్లులు రోడ్డు మీద పడ్డారు. ఏమైపోవాలి వాళ్ళు? ఏం కావాలి? ఇవాళ కనుక వాళ్ళు బతికుంటే సుతారు పని చేసుకునైనా సరే ఆ తల్లులకి పట్టెడు మతుకులు పెట్టేవాళ్ళు కదా, ఆ తండ్రిని సాదుకునేవాడు కదా. మిమ్మల్ని నమ్ముకొని, టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ప్రాణత్యాగాలు చేశారు. టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని జైళ్లలో పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు. దానివల్ల ఫలితం వచ్చింది రాష్ట్రం. ఆ ఫలితం ఎవరికి దక్కాలి? దాన్ని అడిగే హక్కు ఎవరికి ఉంది? మనకా లేదా? ఎవరికి ఉంది? మీరే చెప్పండి. ఉద్యమకారులకు ఉందా లేదా? ఈ ఫలితాలకు మనకు దక్కాలనా వద్దా? ఒకసారి మీడియా మిత్రులారా, ఆయన రేవంత్ రెడ్డి గారికి అందరి సపోర్టు ఉన్నట్టుగా మీరందరు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి మీరు ఆ గవర్నమెంట్ కనువిప్పగలిగేటట్టు చేయండి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. నీ మంత్రివర్గంలో
మమ్మల్ని కొట్టించిన వాళ్ళు ఉన్నారు, మా మీద కేసులు పెట్టించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమా మేము త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది? మేము ఈ ఫలాలు వస్తాయనేది కాదు, ముఖ్యంగా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ముఖ్యంగా మా బీళ్ళకి నీళ్ళు వస్తాయి, ముఖ్యంగా మా గవర్నమెంట్ని మేమే పరిపాలించుకుంటామని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఇవ్వనన్నాడు. ఇవాళ మేము 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలుగుతున్నాం దానికోసం. అవునా కాదా? ఎస్, ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం మనం త్యాగాలు చేస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తప్పు చేశాడు ఈ విషయంలో. ఎవరు ఏమని అనుకోని, కేసీఆర్ గారు ఈ విషయంలో తప్పు చేశాడు. ఈ విషయంలో కనుక, ఎందుకంటే నేను 70 సంవత్సరాల నుంచి గోసపడుతున్నా. ఈ రాష్ట్రంలో 55,672 మంది బోధకాలు వ్యాధిగ్రస్తుల ఫైల్ తీసుకెళ్లి దగ్గర పెడితే సంతకం పెట్టిండు. అట్లాగనే ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి నీళ్లు మొత్తం ప్రకాశం బ్యారేజ్ పోతుంటే దాని మీద 8 చెక్ డ్యాములు కట్టించిన దానికి సంతకం పెట్టిండు, అవి కట్టారు. భక్త రామదాస్ ప్రాజెక్ట్ అది కట్టారు. అట్లాగనే ఆనాడే గనుక ఈ కపిలవాయి దిలీప్ కుమార్ గారు, ఈ చెరుకు సుధాకర్ గారు, ఈ రవీంద్ర నాయక్ గారు, ఈ విజయరామారావు గారు, వీళ్ళందరూ కూడా ఆనాడే త్యాగాలు చేసి జైల్లో పడ్డారు కదా, రోడ్ల మీద పడ్డారు కదా, మనతో పాటు లాఠీ దెబ్బలు తిన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఎమ్మెల్సీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మీరంతా క్యాబినెట్ లో ఉన్నారు కదా. మరి వీళ్ళకి ఏం చేయాలి? మీరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫలాలు దక్కేటట్టుగా ఎంతో కొంత వీళ్ళకి ఇవ్వాలి అని గనక ఈ ఉద్యమ నాయకులే గనక కేసీఆర్ గారిని అడిగి ఉంటే ఆ సమస్య ఆనాడే పరిష్కారం అయి ఉండేది. అది ఇప్పటికి పెండింగ్ వచ్చి మనం ఇవాళ రోడ్డు మీద పడే వాళ్ళం కాదు మిత్రులారా. ఇవాళ మన అమరవీరుల తల్లిదండ్రులు గోస మామూలుగా లేదు, చాలా బాధపడుతున్నారు. తిండికి లేదు చాలా మందికి, వాళ్ళ కంచంలోకి మెతుకులు లేవు. కానీ వీళ్ళకి మాత్రం భోగభాగ్యాలు. వీళ్ళ కోటరీకి కోటాను కోట్లు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంపద మీకు? మీరు ఫ్లైట్లలో తిరుగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు, ఢిల్లీకి కప్పం కట్టడానికి పోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు నీకు అధికారం అప్పచెప్పారు. గంపగుత్తగా ఉద్యమకారులు, అవునా కాదా? ఉద్యమకారులు వేసారా లేదా? ఉద్యమకారుల పాత్ర ఉందా లేదా? ఉంది. కాబట్టి అడిగే హక్కు కూడా మనకే ఉంది, నిలదీసే హక్కు కూడా మనకే ఉంది. కాబట్టి ఈ అనవసరమైనటువంటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయబాకండి. కాంగ్రెస్ గవర్నమెంట్కి హెచ్చరిక అనుకోండి, సూచనే అనుకోండి. మీరు గాడి తప్పుతున్నారు, మీరు గాడిలో ఉండాలి. పరిపాలనని తెలంగాణ ప్రజల, ఉద్యమకారుల, అమరవీరుల ఆకాంక్షల మేరకు మీరు చేయాలి తప్ప దానికోసం తెలంగాణ ఇచ్చిందనే ఒక్క సాకుతోని మీకు అధికారం ఇచ్చారే తప్ప మీ కంట్రిబ్యూషన్ ఈ సమంతా కూడా లేదు. రేవంత్ రెడ్డి, నీ కాంగ్రెస్ పార్టీ